హలో, ఇప్పుడు మనం చాళుక్యాస్ రెస్టారెంట్ విజయవాడలో ఉన్నాము. జనరల్గా కిచెన్లో ఎలా వండుతారు, ఏంటి రెసిపీ అని మనం చూడం కదా. కానీ ఈరోజు మన కోసం ఎక్స్పెషల్లీ కుక్కర్ బిర్యానీ ఎలా తయారు చేస్తానో చూడండి, వీడియో తీయండి అని పంపించారనమాట. నేను లోపలికి వచ్చాను. ఇక్కడ చూడండి. సో ఇద్దరికి అయ్యేంత బిర్యానీ వండుతున్నారు. 2 లెగ్ పీస్లు ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో చెప్పండి షెఫ్. ఫస్ట్ జస్ట్ ఉప్పు, కారం, పసుపుతో లెగ్ పీసెస్ మ్యారినేట్ చేశారంట ఒక 2 hours ముందు. ఎందుకంటే అలా చేస్తేనే బాగుంటుంది. మసాలా లోపలికి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, ఇది షాజీరా, ఇది దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగులు, ఇంకా అనాస్ పువ్వు, స్టార్ పువ్వు, తర్వాత నెక్స్ట్ అయ్యి ఉప్పు, కారం ఆల్రెడీ ఉప్పు కారం ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తాం. తర్వాత జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, ఇది కస్తూరి మేతి, తర్వాత ఇది గరం మసాలా పౌడర్, ఇది ఇలాచీ పౌడర్, ఇలాచీ పొడి, తర్వాత బ్రౌన్ ఆనియన్, తర్వాత కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అల్లం, తర్వాత నెయ్యి. సో అన్ని వేసి కొద్దిగా నిమ్మకాయ. సో కుక్కర్లో అన్ని మిక్స్ చేసేసి మిక్స్ చేసేసి ఇది 300 ml రైస్, 300 grams రైస్, సోక్డ్ రైస్, సో బాస్మతి రైస్, అది వాటర్ డబల్. ఇప్పుడు రైస్ ఎంత వేస్తున్నామో అందులో డబల్ వాటర్ వేయాలంటే డబల్. ఒకటే 2 ఇది ఓకే. తర్వాత మంచిగా మిక్స్ చేసేస్తున్నారు. మంచి రెసిపీ, మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ ఓకే. కుక్కర్ మూత పెట్టేసి కిतना విజిల్స్ आते हैं भैया? मूता दीजिए. 3 విజిల్ పెట్టేసి కిतना విజిల్స్? 3 విజిల్స్. 3 విజిల్స్ రావాలంట. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇది మన టేబుల్ మీదకి వచ్చేస్తుంది. సో ఇక్కడ అంతా వెజ్ వండుతారండి. ఇక్కడికి అసలు నాన్ వెజ్ రానియరు. ఈ సైడ్ అంతా నాన్ వెజ్ సెక్షన్. రండి. ఇక్కడ మేడం ఇదిగో. సో ఇది అయిపోయిన తర్వాత మనం టేబుల్ మీదకి వస్తుంది. అప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ హోటల్కి రాగానే షెఫ్స్ చేయాల్సిన పని ఇది. నేను ఐ యూస్ టు డూ హోటల్లో ఉన్నప్పుడు. ఇది గార్నిష్ చేశారు. ఇవన్నీ మన కోసమే రెడీ చేస్తున్నారు అనమాట. స్పెషల్గా ఈరోజు మాతో పాటు యశ్ వాళ్ళ ఆయన, నేను, మా హస్బెండ్ వచ్చాము. సో అన్నీ రెడీ అవుతున్నాయి. సార్ కిచెన్లోకి తీసుకొచ్చాను. సారీ నేను క్యాప్ అవన్నీ వేసుకోలేదు. జస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ షూట్ చేస్తున్నాం అనమాట. ముందు నాకు తెలీదు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కువ టైం మనం ఇక్కడ స్పెండ్ చేయలేము. ఎందుకంటే ఫ్యాన్స్ అన్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్నీ ఆపిచ్చేసాను షూట్ జరుగుతుందని. అండ్ ఒక్కసారి థాలీ ప్లేట్ చూపించండి. వెజ్ థాలీ ప్లేట్. ఇక్కడ వెజ్ థాలీలో ఏమేమి పెడతారో చూడండి. చాళుక్యాస్ వెజ్ తినే వాళ్ళు అయితే కనుక వస్తే ఇక్కడ చూపించండి. ఆవిడ పెడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మా అరుణ. సో అన్నీ సర్వ్ చేస్తున్నారనమాట. చాలా రకాల, ఎన్ని రకాల కూరలు ఉంటాయి అరుణ మన దగ్గర? మన దగ్గర 10 ఉంటాయి మేడం. 10 రకాల కూరలు. పచ్చడి. ఇప్పుడు వేస్తున్న పచ్చడి ఏంటి? చట్నీ, క్యాబేజీ, క్యాబేజీ టమాటా పచ్చడి.
ఇది గుత్తొంకాయ కర్రీ. గుత్తొంకాయ మా జేసీకి పండగ ఈరోజు. అరుణ ఒక్కసారి ఇలా పట్టుకుంటాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వాళ్ళకి తెలుస్తుంది. చాలుక్యాస్లో మీరు వెజ్ థాలీ తీసుకుంటే టమాటా రసం, ఇది పాలకూర పప్పు, గుత్తొంకాయ కర్రీ ఫ్రై, అదే క్యాబేజీ చట్నీ టమాటా, ఇదేమో బంగాళదుంప ఇగురుకూర, సాంబార్ మేడం, పాల తాలింపు స్వీట్, మజ్జిగ చారు, ఇది చిక్కుడుకాయ కర్రీ, ఇది టమాటా రైస్. అండ్ మళ్ళీ మనకు పుల్కానన్నా పూరి అని ఇస్తారా? ఓన్లీ రైసేనా? రైస్ మేడం, ఓన్లీ రైస్. ఓన్లీ రైస్. సో ఇదండి చాలుక్యాస్ రెస్టారెంట్లో వెజ్ థాలీ అనమాట. రండి లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ టేబుల్ మీదకి ఫిష్ కట్లెట్ అండ్ యశు ఫేవరెట్ జీడిపప్పు వచ్చింది. బాగుందా? యశు ఫేవరెట్ జీడిపప్పు. ఫిష్ కట్లెట్ అసలు చాలా బాగుంది, స్మెల్ అస్సలు తెలియట్లేదు. సో వెజ్లో ఇది వెజ్ కట్లెట్స్ అండి విత్ పుదీనా చట్నీ. ఫిష్ కట్లెట్ మా ఆయనకి హైలైట్ ఉందంట, వెజ్కి కూడా చాలా బాగుంది చూడడానికి. ఈ జీడిపప్పు బాగుందా? ఫిష్ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టేబుల్ మీదకి వచ్చింది చీజ్ బాల్స్, పన్నీర్ చీజ్ బాల్స్ అంట. లోపల పన్నీర్తో స్టఫ్ చేశారు, చాలా బాగుంది చూడ్డానికి. తిని చెప్తాను. చీజ్, పన్నీరు, వెజిటేబుల్స్ అన్నీ బాగా లోపల చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీ లేయర్తో బాగుందండి. నెక్స్ట్ మేము బట్టికా టిక్కా తినబోతున్నాము. నిప్పుల మీద కొంచెం నెయ్యి వేసుకొని తీసుకొని వస్తారన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా స్మోక్ ఫ్లేవర్ చికెన్కి పట్టుకొని బాగుంటుంది. కానీ ఇప్పుడు మొత్తం నా పైకి వచ్చేస్తుంది. ఇది వెజ్ లాలీపాప్. అండ్ ఈ బట్టికా టిక్కా మటుకి కలర్ఫుల్గా బాగుంది. పాప్కార్న్ చికెన్, క్రిస్పీ ఉంది, బాగుంది, పిల్లలకి నచ్చుతుంది. మనకి ఇవన్నీ ఉన్నాగా పాప్కార్న్ దగ్గరికి ఎక్కువ వెళ్ళాం కదా. బట్టికా చికెన్ ట్రై చేద్దాం. చికెన్కి మంచి స్మోక్ ఫ్లేవర్ తగులుతుంది, ఎక్కువ కారం లేదు, మైల్డ్గా ఉంది, కమ్మగా ఉంటాం కదా అలా ఉందన్నమాట. ఇందులో ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు పేస్ట్ అవన్నీ వేసి మ్యారినేట్ చేశారు, బాగుంది. అంటే మైల్డ్ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకి స్టార్టర్స్ బాగుంది. స్టార్టర్స్ తినేసాం. నేనైతే ఎప్పుడు బాగుందని చెప్తాను, కరెక్ట్ రివ్యూ మా ఆయన అడుగుదాం. ఏం బాగున్నాయి? ఫిష్ ఎక్సలెంట్, హైలైట్. దాని తర్వాత చికెన్, అదేంటది స్మోక్ చికెన్, బట్టా చికెన్, అది బాగుంది. బాగుంది కదా ఆ స్మోక్ ఫ్లేవర్తో. హనీమూన్ చికెన్ అట, ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము, కేరళ వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేదు అని. కానీ హనీమూన్ చికెన్ అంట. క్రాబ్ లాగా కనిపిస్తుంది అది చూడడానికి. మీకు నచ్చిందా ఫుడ్ ఇక్కడ? అదే, ఎందుకంటే హనీమూన్లో ఎట్లుండో మంచిగా కనిపిస్తుంది. గార్నిష్ కూడా డిఫరెంట్గా చేశారు. మేము రెడీగా ఉన్నాం తిన్నాను. మాకు వడ్డించండి. లాలీపాప్స్ వచ్చాయి, ఇప్పటికే ఆల్రెడీ టమ్మీ ఫుల్ అయిపోయింది. చాలండి. టేస్ట్ చూసి చెప్పకన్నా ఎలా ఉందో. నెక్స్ట్ నాకే అంత తిరగని అంటారా? నేను కుక్కర్ బిర్యానీ కూడా తినాలి, పెట్టండి. మనకి ఇంకా నైట్ డిన్నర్ అవసరం లేదు కదా కను. పైన క్రిస్పీగా ఉంది, ఎట్లుంది కను? స్పైసీ ఉంది, బాగుంది. లైట్ స్వీట్, హాట్ మిక్స్, కొంచెం హనీ మిక్స్ చేశారు, బాగుంది. పైన లేట్ చాలా బాగుంది. ఇది మనకి
స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్లో చికెన్ నచ్చిన వాళ్ళే ఆర్డర్ చేసుకోవాలి. మళ్ళీ తిన్న తర్వాత స్వప్న స్వీట్గా ఉంది చెప్పలేదు అనకండి. విత్ గార్లిక్ సాస్తో కాంబినేషన్ బాగుంటుంది, లేదా మస్టర్డ్ సాస్. దీంతో పాటు మస్టర్డ్ సాస్ కూడా ఇచ్చారు. మేము ముగ్గురం నాన్ వెజ్, జేసి ఒక్కడే వెజ్. సో అవన్నీ తినేసాము. నిజానికి మాకు కొంచెం గ్యాప్ కూడా కావాలి. కుక్కర్ బిర్యానీ రావడానికి మినిమం 40 minutes అయితే టైం పడుతుందండి. ఇక్కడ కుక్కర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మనం ఆర్డర్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేస్తారనమాట. 40 minutes టైం ఉంటేనే ఆర్డర్ ఇవ్వండి, మళ్ళీ తొందరపడకండి. ముందే కుక్కర్ ఓపెన్ చేసేస్తే లోపల వాటరీగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. సో టైం తీసుకొని పురుసత్తుకు వచ్చి తినాలి అనుకుంటే 40 minutes టైం ఉంటే కుక్కర్ బిర్యానీకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకొక 5 to 10 minutesలో కుక్కర్ బిర్యానీ వస్తుంది. బిర్యానీతో పాటు ఇక్కడ థిక్ రైతా అండ్ గ్రేవీ కర్రీ ఇస్తారు. ఇక్కడ నల్లి గోష్ బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా వస్తే ప్రాన్స్ ట్రై చేయండి, స్టార్టర్ ప్రాన్స్ చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ చాలాసార్లు తిన్నాము, అందుకే ఇప్పుడు మేము ఆర్డర్ చేయలేదు. కుక్కర్ వస్తుంది, మనదే ఆ కుక్కర్. పెట్టండి. ఇదిగోండి ఇప్పుడే వండారు, పొగలు వస్తుంది కుక్కర్లో నుండి. కొంచెమే పెట్టండి, ఆల్రెడీ టమ్మీ ఫుల్ ఉంది. ఇది కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయింది, వేడిగా ఉంది. జ్యూసీగా ఇంకా నల్లి గోష్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలి అంటే చెప్పాలన్నమాట, స్పైసీగా కావాలి, మీడియం స్పైసీ కావాలి, లెస్ స్పైసీ కావాలి అని. ఇదైతే మైల్డ్గా ఉంది, ఎక్కువ కారం లేదు. థిక్ రైతాతో టేస్ట్ చేద్దాం. ఇద్దరికి కావాలి అంటే చిన్న కుక్కరు, నలుగురికి కావాలి అంటే పెద్ద కుక్కర్లో కుక్ చేస్తారనమాట. బాగుంది. అండ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే కుండ పెరుగు చాలా బాగుంటుంది. నేనైతే వచ్చినప్పుడల్లా ఒక బౌల్లో వేసుకొని దీనిపైన కొంచెం షుగర్ వేయించుకొని తింటానమాట. టూ గుడ్ ఉంటుంది. అంతేకాకుండా ఆప్రికాట్ డిలైట్ ఓపెన్ చేసి ఈరోజు చేసి డెజర్ట్లో మనకి ఆప్రికాట్ డిలైట్ ఇస్తారు. క్వాంటిటీ మనకి సరిపోతుంది మనకి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా డెజర్ట్లో ఇది ట్రై చేయండి. సో ఇలా మేము 4 members వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫైనల్ టచ్ అదిరిపోయింది అసలు ఆప్రికాట్ డిలైట్తో. సో ఇలా ఈరోజు మా లంచ్ జరిగింది. వీడియోని మీతో పాటు కూడా షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్. గట్టి పెరుగు మనకి చాళుక్యాస్లో మిస్ కాకండి, సూపర్ ఉంటుంది. బాయ్.